కానీ ఈ టైంలో నేను రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను. కానీ ఈ రోజు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ రోజు మనం పొలిటీషియన్స్ దగ్గరికి కాదు, ఏ లీడర్స్ దగ్గరికి కాదు, అలాగే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి కాదు, ఏ సెలబ్రిటీస్ దగ్గరికి కాదు. నేను రెగ్యులర్ గా ఇటువైపు వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. అయితే ఈ వెళ్ళేటప్పుడు నేను చూసినప్పుడల్లా రెగ్యులర్ గా ఇక్కడ చాలా మంది లేడీస్ అయితే గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. నాకు చూస్తేనేమో షాప్ చిన్నగా కనిపిస్తుంది, లేడీస్ అంతా ఏంటి ఇక్కడ ఇంతలా ఆడవాళ్ళు ఉన్నారని అంటే ఇంక తెలియదు ఏముంది. ప్రత్యేకంగా అయితే బట్టలు లేకుంటే బంగారం ఇవన్నీ మనందరికీ తెలిసిందే. అయితే నేను ప్రత్యేకంగా ఈ రోజు మాత్రం అసలు ఎందుకు ఇంతమంది లేడీస్ ఉన్నారని చెప్పి ఇక్కడ నేను శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ ఏదైతే ఉందో ఆ షాప్ పేరు నోట్ చేసుకుని యూట్యూబ్ లో నేను సెర్చ్ చేశాను. అసలు ఇంత జనం ఉంటున్నారు కదా ఏంటి, శ్రీనగర్ కాలనీలో మన సత్యసాయి నిగమగమ్మకి చాలా దగ్గరలో ఉందన్నమాట. ఇది రెగ్యులర్ గా నేను ఎక్కువగా వెళ్ళేటటువంటి ప్లేస్ ఇది. సరే చూద్దాం ఒక్కసారి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే సెలబ్రిటీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, అంటే సీరియల్ ఆర్టిస్టులే కావచ్చు, అందరూ దీని గురించి చాలా ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మనం పాత పట్టు చీరలు మనం కొంటూ ఉంటాం, వేలల్లో కొంటూ ఉంటాం. ఇప్పుడైతే లక్షల్లో కూడా శారీస్ అందరూ కొంటున్నారు, అది మీ అందరికీ తెలుసు. అయితే వాటిని మనం ఎక్స్చేంజ్ చేసుకునే ఆఫర్స్ మనం కొన్ని అంటే ఎగ్జిబిషన్స్ లోని కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సత్యసాయి నిగమగం ఉంది, దాంట్లో మనకి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడల్లా పాత పట్టు శారీస్ తీసుకోవడం, దానికి మనకి వాళ్ళు మనీ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే నేనేం చేశానంటే, ఒకటి నా శారీ, నా దగ్గర ఉన్న శారీ ఆల్రెడీ నేను దానికి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానికి దీనికి రేటు కట్టించా. సపోజ్ ఎంత ఉంటుందండి, దీనికి మీరు ఎంత వాల్యూ కడతారు, ఎంత ఇస్తారని చెప్పి నేను అది అక్కడ వాళ్ళకి సేల్ చేయలేదు. ఆ శారీ తీసుకుని ఎక్కడికైతే రావడం జరిగింది. చూద్దాం అసలు వీళ్ళ దగ్గర ఎంత బెనిఫిట్ ఉంది. ఇంత పెద్ద పెద్ద షాప్స్ కానీ, పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ కానీ అట్లాంటి వాటి దగ్గర కూడా వెళ్ళకోకుండా సెలబ్రిటీస్ కానీ అందరూ చాలా వరకు లేడీస్ అంతా వీళ్ళని చూస్తుంటే కనుక అందరూ మనకు తెలుసు కదా, వీళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు ఏంటి అని చూస్తే ఏదైనా లాభం ఎక్కడ ఉంటే ఆడవాళ్ళు అక్కడే కదా ఉంటారు ఆబ్వియస్లీ. నేను అందుకోసం వస్తున్నారేమో, ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దామని విన్నా. అంతేకాదు నేను కొన్ని వీడియోస్ చూసిన దాంట్లో కూడా చూసానండి, మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం కదా నార్మల్ గా సిల్క్ శారీస్ ఇట్లాంటివి, అవి కూడా మనకు పనికిరాని శారీస్ ఏమైతే ఉంటాయో అట్లాంటివి మనం ఎవరైనా మనం పనిచేసే వాళ్ళకి ఎవరికి మనం ఇచ్చేస్తూ ఉంటాం. అలాంటి శారీస్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. మనం వాళ్ళకి పాత చీరలు ఇచ్చే బదులు అవి తీసుకొచ్చి ఇక్కడ మనం ఇస్తే వీళ్ళకి కొత్త శారీస్ ఇస్తున్నారండి. మన దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ, మనకు తెలిసిన వాళ్ళకి కానీ పాతవి కాకుండా కొత్త శారీస్ ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు చెప్పండి. ఆ కాన్సెప్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అసలు అంటే మనకి కంచి ధనలక్ష్మి సిల్క్స్ నేను యూట్యూబ్ లో చూసాను, రెగ్యులర్ గా వెళ్తున్నప్పుడు ఇక్కడ లేడీస్ ని నేను చూసాను. అట్లా కాకుండా డైరెక్ట్ గా మనం లోపలికి వెళ్ళి అసలు ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది నేను ప్రమోషన్ పర్పస్ మీద అయితే నిజంగా అసలు రాలేదండి. నాకు నిజంగానే దీని గురించి తెలుసుకోవాలని నేను అనుకున్నాను. వాళ్ళకైతే నేను ఇన్ఫార్మ్ చేశానండి, నేను వస్తున్నాను ఇట్లా అని చెప్పేసి వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేశాను. అయ్యో మేడం రండి అన్నారు. వాళ్ళకి ఏం తెలుసు అంటే నేను శారీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, లేకుంటే నా శారీస్ వీళ్ళకి నేను సేల్ చేయడానికి వచ్చానని మాత్రమే వాళ్ళకి తెలుసు. మీ అందరికీ కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఎంతైతే క్యూరియాసిటీగా ఇక్కడికి వచ్చి నేను చూస్తున్నానో మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి తీసుకుంటే మీకు బెనిఫిట్ కనుక ఉంటుందేమో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ తర్వాత మీరు చూద్దరు కానీ మీకు నచ్చితే కనుక మీరు కూడా హ్యాపీగా ఇక్కడికి వచ్చి మనందరం కలిసి తీసుకుందాం. మనం పాత పట్టు చీరలు ఇచ్చేద్దాం. పాత పట్టు చీరలే కాదు, పనికిరానిటువంటి మనం కట్టుకుని వదిలేసిన చీరలు కూడా వీళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు పాత ఇచ్చి కొత్త తీసుకెళ్దాం. అంతేకాదు కొత్త శారీస్ ఇక్కడ కూడా ఉంటాయంటండో. మరి అవి ఎలా ఉన్నాయో ఏంటో ఒకసారి షాప్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా ఓనర్తో మాట్లాడి మనకు నచ్చినటువంటి శారీస్ అన్ని కూడా ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. పాత చీరలు చూద్దాము, కొత్త చీరలు చూద్దాము, మనకి ఎంత బెనిఫిట్ వస్తుందో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి రండి నాతో పాటు. నమస్తే అండి సత్యనారాయణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే మీకు అవార్డు వచ్చింది. ఆ రోజు వచ్చాను, మిమ్మల్ని కలిసాను, మిమ్మల్ని విష్ చేశాను. ఇంకా కొంతసేపు ఉందాం అనుకున్నాను కానీ రాలేకపోయాను. ఇంకొకటి ఏంటి అంటే నాకు అనిపించిందండి, ఏంటి ఇంక అవార్డు ఏంటి ఇచ్చారు, ఈయన ఏంటి ఇది పాత పట్టు చీరలు అమ్మటం ఇదంతా దీని గురించి ఇలా వింటున్నాం కదా, ఎంత సత్యనారాయణ గారికి ఇంత పెద్ద అవార్డు ఎలాగొచ్చిందో అనుకున్నాను. అసలు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవార్డు వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాగుంది, చాలా అవార్డు వచ్చింది, చాలా బాగుంది. ఇట్లా పాత చీరలు కొంటున్నందుకు కూడా పిలిపించి అవార్డు ఇచ్చినందుకు చాలా బాగుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళ మధ్య అవార్డు తీసుకోవడం, చిన్న చిన్న వాళ్ళ దగ్గర మీరు ఏం తీసుకోలేదు. సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి ఒక సక్సెస్ సాధించారు అని అంటే కనుక వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు సాధించిన దానికి గుర్తించి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నేను ఆ రోజు అనుకున్నాను ఇదేంటి ఇప్పుడు లిస్ట్ అంతా మా దగ్గరికి వస్తుంది, ఎందుకంటే అది దాంట్లో మా వీఫే కూడా మీడియా పార్ట్నర్ ఉండడం జరిగింది. ఆ లిస్ట్ లో మీ పేరు వచ్చినప్పుడు ఎవరెవరికి అవార్డ్స్ వచ్చినాయని చూసినప్పుడు నేను అనుకున్నాను ఏంటి సత్యనారాయణ గారు ఇచ్చారు, అసలు ఏంటి ఏం చేస్తుంటారు ఏంటని అంతా నేను ఎంక్వైరీ చేసినాను. అసలు మీ
షాప్ గురించి గానీ ఇక్కడ జరుగుతున్నటువంటి బిజినెస్ గురించి గానీ నేను అంతా ఆల్రెడీ ఒక కన్ను వేసేసాను. ఓకే ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా నేను సెర్చ్ చేసుకున్నాను. ఇవన్నీ చూసిన తర్వాతనే నేను చాలా ఇన్స్పైర్ అయ్యండి, చాలా ఇష్టంతో ఇక్కడైతే రావడం జరిగిందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ షాప్ కి రావడం. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు నేను రావటమే కాదు, అసలు మీ షాప్ ఏంటి, ఇది ఎన్ని సంవత్సరాల క్రితం మీరు పెట్టడం జరిగింది, ఎంత మంది కస్టమర్లు మీకు ఉన్నారు, ఇలా చాలా విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం బోర్డు చూస్తే మనం వింటుంటే పాత పట్టు చీరలు ఎక్స్చేంజ్ చేసుకోవడం అన్నంత వరకు విన్నాను. అదొకటే కాదు, పాత పట్టు చీరలే కాకుండా మీ దగ్గర కొత్త చీరలు దొరుకుతాయి. అలాగే ఆల్రెడీ పట్టు చీరలు మాత్రమే ఎక్స్చేంజ్ కాకుండా నార్మల్ గా రెగ్యులర్ గా మేము కట్టుకునే శారీస్ కూడా మీరు ఎక్స్చేంజ్ చేస్తారు. ఇవన్నీ చాలా తెలుసుకోవాలండి. ఆడియన్స్, ఇప్పుడైతే నేను చెప్పాను కదా, దీన్ని ప్రమోషన్ పర్పస్ అయితే నిజంగా నేను రాలేదండి. నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, ఆల్రెడీ కొంత తెలుసుకున్నాను. సత్యనారాయణ గారి గురించి తెలుసుకున్నాను, ఈ షాప్ గురించి తెలుసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి జనం అంతా, లేడీస్ అంతా గుంపులుగా ఇక్కడ ఎందుకుంటున్నారు, ఇక్కడ ఏం బెనిఫిట్ ఉంది, ఆడవాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ కలుగుతుంది, అందులోకి శారీస్ అంటే పడి చచ్చిపోతాం. అందులోకి మా యాంకర్స్కి అయితే ఎన్ని చీరలు ఉన్నా చాలు, ఇక్కడ ఉన్న చీరలన్నీ కూడా మాకు సరిపోవేమో తీసుకుని వెళ్ళిపోతే. అందుకని నేను ఏంటంటే చూశాను, తెలుసుకున్నాను. కాబట్టి ఈరోజు పర్చేస్ చేద్దాము, మనీ కూడా ఎక్స్చేంజ్ చేసుకుందాము. నాది కూడా శారీస్ కొన్ని తీసుకొచ్చాను. నా శారీస్ కూడా ఒకసారి ఆయన చూపించి దానికి ఎంత వాల్యూ కడతారు, నేను చెప్పాను కదా ఒక సీక్రెట్ మీకు, నేను ఆల్రెడీ బయట దాని గురించి ఆ కాస్ట్ వాళ్ళు ఎంత వాల్యూ కట్టారు, ఇక్కడ వీళ్ళు ఎంత వాల్యూ కడుతున్నారు, అక్కడికి ఇక్కడికి ఎంత బెనిఫిట్ ఉన్నది అన్నది కూడా ఇవన్నీ నేను ఇప్పుడు తెలుసుకుని నేను మీకు చెప్తాను. సత్యనారాయణ గారు, అంటే ఇప్పుడు పాత పట్టు చీరలు ఎక్స్చేంజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే రావడం జరిగింది, తెలుసుకోవడానికి కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తుంటే పాత పట్టు చీరల కంటే కూడా నాకు ఎక్కువగా కొత్త పట్టు చీరలు, అందులోని మళ్ళీ కాటన్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, డిఫరెంట్ శారీస్ అయితే చాలా కనిపిస్తున్నాయండి మీ దగ్గర చూస్తుంటే. ఇవన్నీ నేను తర్వాత చూసాను. ఫస్ట్ ఏంటంటే నేను ఒక 2-3 శారీస్ తీసుకొచ్చాను. మా శారీస్ కి మీరు అసలు దాని వాల్యూ ఎంత కడతారు అది ఒకసారి చూద్దామండి. నేను చెప్పాను కదా నా మనసులో, ఎందుకంటే నేను ఆల్రెడీ తెలుసుకున్నాను ఎంత దాని వాల్యూ కట్టారు. ఇతర బయట వేరే చోట చూసుకుంటే ఇక్కడ ఆయన దీనికి ఎంత వాల్యూ కడతారో చూద్దాం. ఇదిగమ్మా ప్యూర్ జెరీ, ఇట్లా వైట్ వస్తుంది మేడం. ఓకే అండి, ఇది ప్యూర్ జెరీనా. ఇది ఇంకోటి ఏముంది మేడం, ఇంకేం తీసుకొచ్చారు? 2-3 శారీస్ ఉన్నాయి. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ రేట్ వస్తుంది అనుకుంటే నేను నెక్స్ట్ మళ్ళీ వస్తాను మీ షాప్ వచ్చినప్పుడు. ఇది గద్వాల్ మేడం, మీరు ఫస్ట్ ఇచ్చింది ఏమో కంచిపట్టు, ఇది గద్వాల్. ఇది కొంచెం మిక్సింగ్ ఉంటది, అయినా పర్వాలేదు, ఇది తీసుకుంటాము. ఇది కొంచెం కాపర్, ఇది ప్యూర్ కాపర్ అన్నమాట. కాపర్, ఈ కాపర్ కూడా మనం తీసుకుంటాం. అందరు తీసుకోరు, మేమైతే తీసుకుంటాం కాపర్. కొన్నిటికైతే డబ్బులు ఇస్తాం, కొన్నిటికైతే ఎక్స్చేంజ్ ఆఫర్. కాపర్ గద్వాల్. ఇది ప్యూర్ కంచిపట్టు. ఇప్పుడు ప్యూర్ కంచిపట్టు శారీ ఇది. మీరు చెప్పండి, ఈ శారీ మేము ఎన్ని ఇయర్స్ క్రితం తీసుకుని? సుమారు 35-40 ఇయర్స్. ఇది 35-40 ఇయర్స్. ఇది ఎందుకంటే ఇది అమ్మ వాళ్ళది కూడా కాదు, అమ్మమ్మ వాళ్ళది ఈ శారీ. మా అమ్మమ్మ వాళ్ళ టైంలో శారీ, కానీ అప్పటి శారీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ చిరిగిపోకుండా, పాత చీర కదా మార్చొద్దు అని అలానే పెట్టుకుని ఉన్నామండి. కానీ ఏంటంటే పట్టు చీరలు ఇప్పుడు కొనాలంటే లక్షల్లో ఉంటున్నాయి. సరే ఎక్స్చేంజ్ చేసుకుంటే కనీసం అలానే ఉపయోగపడాలి. ఇప్పుడు మేము మళ్ళీ కొత్త చీర తీసుకున్నా కూడా అమ్మమ్మ శారీని మార్చుకుని మళ్ళీ మనం ఇప్పుడు తీసుకున్నాము అని అయితే మళ్ళీ ఆ జ్ఞాపకంగా ఉండిపోతుంది కదా అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దీనికి మీరు ఎంత వాల్యూ? మీకు సుమారు 18,000 వరకు వస్తుంది. 18,000 వరకు వస్తుంది. అయితే ఇది మాకు ఎక్స్చేంజ్ అనే కాకుండా క్యాష్ కూడా ఇచ్చారు. ఇది క్యాష్ ఇస్తుంది, ఎక్స్చేంజ్ ఏం అవసరం లేదు. ఓన్లీ ప్యూర్ చీరకి మాత్రం క్యాష్ ఇస్తాను. నార్మల్ సిల్క్ కాటన్ చీరలకి ఎక్స్చేంజ్. కంచిపట్టు శారీస్ ఏదైనా కూడా మనకి, కంచిపట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ ఏవైనా కూడా జరీ ఉంటే డబ్బులు ఇచ్చేస్తాం, మనీ ఇచ్చేస్తాం. దానికి ఎక్స్చేంజ్ ఏం తీసుకోవాలని ఏం లేదు. అలాగే ఇప్పుడు గద్వాల్ శారీ చూద్దాం. ఈ గద్వాల్ శారీకి అదైతే నేను చెప్తానండి, లాస్ట్ లో చెప్తాను. 18,000 అయితే ఈ శారీకి వాల్యూ కట్టారు. ఈ గద్వాల్ శారీకి ఎంత వాల్యూ ఇస్తారు? ఇది వచ్చి చెప్పండి. 1,600 వస్తుంది, 1,600 వస్తుంది. ఇది కొత్తది కొనేటప్పుడే 3,000 అట్లా ఉంటుంది. అట్లా దాని బేసిస్ ఇన్ని సంవత్సరాలు మేము కట్టుకున్న తర్వాత 50% వస్తుందండి. 50% వచ్చింది. చూసారా, ఇది ఇప్పుడు మనం కనుక ఈ శారీ తీసుకుంటే మనకి ఒక 3,000 పడుతుందండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే తీసుకుంటే, నిజంగానే ఆయన చెప్పింది అయితే వాస్తవమే. ఇది ఇప్పుడు ప్రెసెంట్ మనం తీసుకుంటే 3,000-3,500 లోపు వచ్చేసింది. కానీ ఇన్ని సంవత్సరాలు దీన్ని కట్టుకుని దీని అంతా తుక్కు చేసేసినాం. మనం చూస్తే ఎన్నో సందర్భాల్లో ఎన్నో వాటికి శారీని కట్టుకుని ఇంకా మళ్ళా కట్టాలంటే కూడా
ఇప్పుడు ఇవాళ రేపు మనం అన్ని ఫేస్బుక్ లో ఇన్స్టాలో అన్నింటిలో ఏదైనా ఒక ఫోటోస్ దిగమంటే దాన్ని షేర్ చేసుకుంటాం. ఆ శారీ అందరూ చూస్తారు, జస్ట్ మళ్ళీ కట్టిన శారీ మళ్ళీ కట్టాలంటేనే మనం ఆలోచిస్తాం. అలాంటిది ఇన్ని సంవత్సరాలు మనం దీన్ని వాడుకున్నా కూడా దీనికి 50% ఇస్తున్నారు అని అంటే సంతోషించదగ్గ విషయం. బాగుందండి నిజంగా. 50% అంటే హ్యాపీ. ఇట్లా ఇది కాపర్, ఇది కాపర్ ఏమంటే సారీస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఈసారి వచ్చేటప్పుడు నార్మల్ సారీస్ కూడా తీసుకురండి, డైలీ యూజ్ చేసేది సిల్క్ కాటన్ అట్లాంటి ఏవైనా కూడా. అంటే డ్యామేజ్ ఉండద్దు అంటారా? డ్యామేజ్ ఉన్నా పర్లేదు, కొంచెం లైట్ గా ఉన్నా పర్లేదు, ఎక్కడ ఉన్నా పర్లేదు, లైట్ గా ఉన్నా. చీర 100 రూపీస్ అనమాట. చీర 100, సిల్క్ కాటన్ ఏదైనా కూడా 100 రూపీస్. మీరు ఏ చీర తీసుకున్నా 50% క్యాష్, 50% పాతవి సిల్క్ కాటన్ చీరలు. ఇది ప్యూర్ జరీకి అయితే క్యాష్ ఇచ్చేస్తాం. ఇప్పుడు మీరు అట్లా పాతవి మేము ఆల్రెడీ కట్టుకుని ఉన్నాయి, ఇంట్లో పనిచేసి వాళ్ళు తీసుకోవాలన్నా చిరుంగి అంటేనే వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళు తీసుకోరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి మళ్ళీ మీరు 100 రూపీస్ ఇస్తున్నారు అంటే దాంట్లో మీకు లేదు, ఆఫర్ పెట్టాలనిపించి బాగా కస్టమర్స్ పెంచుకోవాలి, అందరు మా షాప్ కి రావాలి. సరే, ఆయన బిజినెస్ సీక్రెట్. ఆ శారీ వల్ల ఆయనకి ఏం ఉపయోగం లేదండి. నాకు తెలిసినంత వరకు ఆ శారీ సీన్ కూడా ఎవరికి దానం చేసేస్తారని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే కస్టమర్లని అట్రాక్ట్ చేయడానికి, కస్టమర్లను పెంచుకోవడానికి, మనల్ని సాటిస్ఫై చేయడం కోసం మాత్రమే ఈ అంటే ఇలాంటి మంచి అవకాశం కల్పించారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా సాటిస్ఫై అవుతున్నానండి. నేను చెప్పాను కదా, శారీస్ విషయంలో నేను బయట తీసుకున్నట్టు వాళ్ళు చెప్పినటువంటి మార్కెట్ ధరకి ఇక్కడ ధరకి చాలా డిఫరెంట్ ఉందండి. ఇంచుమించుగా డబుల్ అనే మనం చెప్పొచ్చు. చెప్పాను కదండి, ఈ శారీని ఎన్నిసార్లు నేను తీసుకెళ్ళి దీన్ని సేల్ చేద్దామని చూసినా కూడా ప్రతిసారి దీన్ని ఇంత తక్కువ వాల్యూ కడుతున్నారని చెప్పి మనం కొంటే ఇప్పుడు వేలలో లక్షల్లో అయిపోయినాయి, ఎందుకులేని రిటర్న్ తీసుకురావడమే జరిగింది. సరే, ఒక్కసారి ఇక్కడ కూడా మనం చూద్దామని తీసుకురావడం జరిగిందండి. ఇది నాకు నిజంగా బయట 5000 వచ్చినా చాలు ఇచ్చేద్దామని నేను అనుకున్నాను. ఎందుకంటే మినిమం 3000, 5000 లోపే చెప్తేనే ఆహా వద్దనిపించింది. ఒక్కసారి ఎక్కడ 5000 ఎక్కడ 18000 చూడండి, 18,000 అంత డిఫరెన్స్. అంటే మనం హ్యాపీగా ఆ 18,000తో పట్టు శారీ కాకపోయినా చాలా చీరలు, చాలా షాపింగ్ అయితే మనం చేయొచ్చు. ఇప్పుడు దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్ ఎన్ని ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు, అవన్నీ తీసుకోవచ్చు. అంతే కదండి, మనం అక్కడనే కాదు ఇక్కడ కూడా ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 వాల్యూ చేసే శారీ కనుక మనం వాళ్ళకి ఇచ్చామనంటే మన 10,000 మనకి క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనకు మళ్ళీ ఒక 2000 వాల్యూ అండి, 1200 1200 వాల్యూ చేసేటటువంటి, అంటే ఒక 20,000 కనుక మనం ఇప్పుడు ఇంచుమించి 20,000 అనుకోండి. ఇప్పుడు మీకు 20 వచ్చింది మేడం. ఇప్పుడు ఈ సారీ ఒకవేళ అనుకున్నా మనకి 20,000 అయిపోయింది. ఈ 20,000 క్యాష్ నాకు ఇస్తారు, మళ్ళీ అట్లనే 2,400 వాల్యూ చేసే కొత్త శారీస్ మనకి ఇస్తారు. అంటే అది ఎక్స్ట్రాగా అమౌంట్ ఇయ్యరు, 20,000 ఇచ్చేసి మనకి ఫ్రీగా మళ్ళీ ఇంకొక 2 శారీస్ కూడా వస్తాయి. ఆ శారీస్ ఎలా ఉన్నాయో, దాని క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూసి నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఫ్రీగా ఇవ్వే శారీస్ ఇందులో కలర్స్ ఆప్షన్ మీ ఇష్టం. ఇది ఆఫర్ స్టైలిష్ గా ఫ్యాన్సీగా బాగున్నాయి కదండి, ఒకసారి ఓపెన్ చేస్తాను, చూద్దాం ఈ ఫ్యాన్సీ శారీస్ కూడా ఎలా ఉన్నాయో. ఇది కాశ్మీర్ సిల్క్, ఇది క్లాత్ స్మూత్ గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్. ఇది చూడండి, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది కాశ్మీర్ సిల్క్ ఎంత క్లాస్ గా ఉందంటే నిజంగా మనం ఒకవేళ బీనట్ మనకి 1200కి అంటే 1200 లో మనకి ఇది తీసుకుంటే దానికి మనకి ఫ్రీగా ఇస్తున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉందండి, చాలా స్మూత్ గా ఉంది. మనకి బయట ఈ శారీ 1500 నుంచి 2000 ఈజీగా ఉంటుందండి, దాంట్లో కూడా డౌట్ లేదు. అలా లెక్కేసుకున్నా కూడా మనకి ఈ రకంగా కూడా మళ్ళీ మనకి బెనిఫిట్ ఉంది. ఈ శారీ అయితే చాలా ఉంది. అలాగే సత్యనారాయణ గారు నాకు ఇంకొక స్మాల్ డౌట్ ఉంది. ఇప్పుడు సాధారణంగా ఏదైనా ఒక శారీ నచ్చుతుంది, మనకి తక్కువ ఆఫర్ వచ్చిందని తీసుకుంటే, నా హైట్ కి ఇంచుమించు 6 feet ఉన్నాయి కదా, నాకు చాలా చిన్నగా అయిపోతుంది. పళ్ళు పెద్దది పెట్టామంటే కూర్చుని రావు. లేదు మేడం, కాల్ చూడండి, సైజ్ సరిపోతుంది. ఎన్ని గజాలు ఉంటుందండి శారీ? 6.5 ఉంటుంది మేడం. 6.5 బ్లౌజ్, 6.5 వస్తుంది. ఇట్లా కొంచెం అమౌంట్ మేడం. చూడండి శారీ ఎంత బాగుందో. నేనైతే పక్క ఈ శారీ తీసుకుని వెళ్తా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను డబ్బులు తీసుకెళ్తున్నాను, డబ్బులతో పాటుగా ఈ శారీస్ తీసుకెళ్తున్నాను. ఎందుకు లేడీస్ ఎంతమంది ఇక్కడ గుంపులు కడుతున్నారా అనుకున్నాను, ఆ క్లారిటీ నాకు వచ్చేసింది. ఈరోజు ప్రత్యేకంగా షూట్స్ ఏమీ పెట్టుకోకుండా ఇక్కడికే రావాలి, తెలుసుకోవాలి శారీస్ కోసం అని అయితే రావడం జరిగిందండి. మీ అందరికీ చూపించడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి శారీ ఎంత బాగుందో. పళ్ళు అండి, ఇది బ్లౌజ్ మా, ఇది బ్లౌజ్ పీస్. ఈ శారీ అయితే నాకు, నేను తెచ్చుకున్న నా పట్టు చీర ఇస్తున్నానేమో నాకు అసలు ఇంత కూడా ఏమీ బాధ లేదు, ఎందుకంటే చాలా బాగుంది. ఇగో పళ్ళు మనకి చూడండి, పౌటంచ్ కూడా చాలా బాగుంది. అలాగే శారీ మొత్తం ఎంత కంఫర్ట్గా ఉందంటే, ఎంత చాలా క్లాసీ లుక్ ఉందండి. చూడొచ్చు, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చూసారా,
1200 అంటే కొత్తగా ఎవరైనా కొత్త శారీస్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ షాప్ ఎక్స్చేంజ్ ఆఫర్ అది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా 10,000 రూపీస్ జరిగి ఇస్తే ఒక సారీ ఫ్రీగానే ఇస్తాము. మీకు అమౌంట్ కావాలి మళ్ళీ క్యాష్ కూడా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. సాధారణంగా మనం షాపింగ్కి వెళ్తే మన డబ్బులన్నీ ఖాళీ చేసుకుని వస్తాం. ఇక్కడికి వచ్చాం అనుకోండి షాపింగ్ అయిపోతుంది. మనం కొనుక్కోవాలనుకున్న నచ్చిన శారీస్ మనం తీసుకోవచ్చు. అలాగే చూడండి ఎన్ని డబ్బులు ఇచ్చారో నాకు, చూసారా ఎన్ని కొనుక్కోవచ్చు దీంతో. ఒక్క చీర ఇచ్చాను చూడండి ఎన్ని డబ్బులు ఇచ్చేసారు సత్యనారాయణ గారు నాకు. మొత్తం అన్ని పండుగలు చేసేసుకోవచ్చు, దీపావళి సంక్రాంతి అన్ని చేసేసుకోవచ్చు ఈ డబ్బులతో. మనం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా సత్యనారాయణ గారు ఇంకా చాలా అంటే షాప్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయిందండి? షాప్ పెట్టిది ఒక 1 year అవుతుంది మేడం. ఆల్రెడీ నాకు ఈ బిజినెస్ ఎక్స్పీరియన్స్ వచ్చి 30 years ఉంది మేడం. 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు షాప్ అంటే ఇంతకు ముందు ఏమంటే మేము ఎగ్జిబిషన్ స్టాల్స్ లో పెట్టేవాళ్ళం. చాలా మంది కొంచెం కొత్త సారీస్ కూడా పెడితే బాగుంటుంది బాబా అంటున్నారు అని చెప్పి చాలా మంది లేడీస్ అడుగుతున్నారని పెట్టాం మళ్ళీ. అయితే ఒకటి నిజం చెప్పాలి, మీరు సాధారణంగా ఎగ్జిబిషన్స్ లో అనేటప్పటికి ఇదే శారీ ఎగ్జిబిషన్ లో అక్కడ మరి మీరు ఆ రెంట్ పే చేయడం వల్ల మరి ఏమో తెలియదు కానీ ఎగ్జిబిషన్ లో చూస్తే ఇదే శారీ 2000 పైనే ఉంటుంది. అవునా కదా? ఉంటుంది. అక్కడ స్టాల్ రెంట్ పే చేయాలి కదా వాళ్ళు. పర్ డే 1 lakh, అది 1.5 lakh ఉంటుంది. అది మళ్ళీ దానికి పబ్లిసిటీ చేసింది 1 lakh ఉంటుంది. అదంతా కస్టమర్ మీదే వేయాలి. అదే అనుకున్నాను నేను, మీరు 1200లోనే ఇది వస్తుందని. అంటే ఈ శారీ ఇవ్వటం వల్లనే మీరు ఇంత తక్కువలో ఇస్తున్నారా, లేకుంటే ఎవరైనా కూడా ఒకవేళ మీ దగ్గర వచ్చి తీసుకోవాలంటే కూడా వాళ్ళకి మీరు 1200కి ఇస్తారా? లేదు, వాళ్ళు కూడా ఇస్తాను. వాళ్ళు కూడా 1200. ఎట్లా అంటే పాత చీరలకి 6 సిల్క్ చీరలు పాత తీసుకుంటాను, 600 క్యాష్ తీసుకుంటాను. నాకు మొత్తం 1200 పే చేయాలని లేదు. ఇప్పుడు మామూలు క్యాష్ పరంగా అయితే 10% తగ్గిస్తాను. లేదు పాత పట్టు చీరలు మామూలుగా వాటికి ఉంటే ఫ్రీగా ఇస్తాం. జరీ లేకుండా, జరీ ఉంటే, జరీ కానీ ఏమన్నా ఉంటే నార్మల్ సిల్క్ కాటన్ చీరలు ఇది 1200 రూపాయల చీర అనుకుంటే 600 పాతవి, 600 క్యాష్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం పాత శారీస్ ఏదైనా సరే కూడా మినిమం శారీకి వచ్చి మనకి ఎక్స్చేంజ్ చేస్తున్నారు. 100 రూపీస్ మన శారీకి వాల్యూ కడతారు. అలాగే మనం ఎన్ని చీరలు ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక 1200కి ఒక శారీ నేను తీసుకున్నాను అనుకోండి, మీ దగ్గర పాత చీరలు ఏమైనా ఒక 6 శారీస్ తెచ్చి ఇచ్చేస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 12 శారీస్ ఇచ్చారనుకోండి, 2 శారీస్ తీసుకోవాలి. అప్పుడు 2 తీసుకోవాలి. అడుగుతున్నారు కొంతమంది కస్టమర్లు, 12 తెస్తున్నాం. ఒకళ్ళు 12 40-50 కూడా తెస్తున్నారు, 40-50 కూడా తెస్తున్నారు. వాళ్ళు 2-3 చీరలు తీసుకుంటున్నారు. కానీ ఒకటైనా మీ దగ్గర కొనుక్కుంటే అది మీకు బాగుంటుంది. లేకుంటే మొత్తం పాత చీరలను తీసుకొచ్చి ఇచ్చేసిన. ఇంకా మా దగ్గర ఇంకా పొందూరు కాటన్ కూడా ఉంటాయి. చూద్దాం. ఇంకా ఇప్పుడు మనకైతే ఫ్యాన్సీ శారీ చూసాము, మనీ సేల్ చేస్తే ఎంత వస్తాయి అనేది మనకు క్లారిటీ వచ్చేసింది. ఈయన దగ్గర డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయి. ఏమేమి శారీస్ ఉన్నాయి, దాని కాస్ట్ ఎంత ఉందో కూడా ఒకసారి చూద్దాం. ఇవన్నీ ఇంచుమించు 6.5 ఉంటుందండి. 6.5 మీరు ఇట్లా నుంచొని చూడండి మేడం. లావుగా ఉన్న వాళ్ళైనా, నాలాగా హైట్ గా ఉన్న వాళ్ళైనా, అవునండి ఎవరైనా నిరభ్యంతరంగా శారీస్ వచ్చి మనం హ్యాపీగా తీసుకోవచ్చు. సాధారణంగా ఏంటంటే శారీస్ మనకి కుచ్చులు తక్కువ వస్తాయి, మళ్ళీ కట్టు చెంగులో వేరే క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది, లేకుంటే మనకి హైట్ సరిపోదు, బొద్దుగా ఉంటే సరిపోదు. ఇవన్నీతో నచ్చిన శారీస్ కూడా మనం పక్కన పెట్టాల్సి వస్తుంది. ప్రతి ఒక్క శారీ కూడా 6.5 meters అంటే కంఫర్ట్ గా ఎవరైనా హ్యాపీగా వచ్చి తీసుకొచ్చి హ్యాపీగా. ఇది మంగళగిరి మేడం, మా దగ్గర మంగళగిరి కూడా ఇంకా బాగుంటాయి. అది పొందూరు కాటన్ మీరు చూస్తుంది, అది ఇది మంగళగిరి. ఓకే, చక్కగా హ్యాపీగా మనం టెంపుల్స్కి వేసుకుని వెళ్ళొచ్చు, ఏదైనా పార్టీ వేస్ కూడా వేసుకుని వెళ్ళొచ్చు. చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఇది సత్యనారాయణ గారు, ఈ శారీ ఎంత పడుతుందండి? అది 4 పడుతుంది. అందులో కూడా 2000 పాతవి, 2000 క్యాష్. ఓకే అండి. ఓకే, ఏదైనా చూడండి, ఏది తీసుకున్నా మనం కొత్త ఏది తీసుకోవాలనుకున్నా మనం ఎక్స్చేంజ్ చేసి తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ పట్టు చీరలకు మాత్రమే అని కాదండి. బాగుంది. కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో, వైలెట్ అండ్ ఎల్లో బాగుంది చాలా. ఇది కూడా మంగళగిరి, అది కూడా మంగళగిరి. చూడండి మంగళగిరిలోనే ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇది ఎంతండి? ఇది 4000. అది 4. ఓకే, చూడండి ఇవన్నీ 4000 చేంజ్ పడుతున్నాయి. కానీ పట్టు శారీస్ మించున్నాయండి ఒక రకంగా చెప్పాలంటే. సాధారణంగా పట్టు చీరలు కట్టుకోవాలన్నా మనం ఎక్కువ క్యారీ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది పడతాం, కానీ
ఇవి మనకి లుక్ వైజ్ గా పట్టు శారీలా ఉన్నాయి, చాలా గ్రాండ్ గా ఉంది, బాగుంది కూడా. కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని మంచిగా అనిపిస్తున్నాయి. ఇది మంగళగిరి చిన్న బార్డర్ మేడం, చెక్స్ చిన్నది. బాగుంది కదా ఈ శారీ కూడా. కలర్ చూడండి ఎంత బాగుందో, గ్రీన్. మంగళగిరి ఇంకా కలంకారీ ఉన్నాయి. ఓకే, ఆ కలంకారీ కూడా చూపించండి. ఇది బార్డర్ తగ్గింది కదండి, దీని కాస్ట్ పెరుగుతుంది అంటారా? లేదు, ఇది చిన్నదే మేడం. రేటా 2,700 మేడం. ఇది 27. అది 2,700. ఓకే అండి. కలంకారీలో కూడా బ్రాంచెస్ ఇంకెక్కడైనా ఉన్నాయండి? లేదు మేడం, అందరూ అడుగుతున్నారు పెట్టమని, మాకు కుర్రోళ్ళు దొరకదు. మాకైతే లక్కీగా దగ్గరలోనే ఉన్నారులేండి, మాకు ప్రాబ్లం లేదు. ఇది చూడొచ్చు మనకి కలంకారీ. బాగుంది ఇది కూడా. మంగళగిరిలో ఉన్నాయి, కలంకారీ మోడల్స్ లో ఉన్నాయి. దీంట్లో మనకి చిన్న బోర్డర్ ఉన్నది ఉంది, అలాగే పెద్ద బోర్డర్ ఉంది. ఇవి చాలా స్టైలిష్ గా అనిపిస్తాయి. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు కూడా, కొత్తగా శారీస్ కట్టుకోవడం స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఈ టైప్ ఆఫ్ శారీస్ అంటే చాలా ఇష్టపడతారు. వీటికి డిజైనర్ బ్లౌజెస్ కనుక వేసుకుంటే మనం చాలా బాగుంటుంది. అందరూ కడుతున్నారు మేడం మంగళగిరి కూడా, అందరూ కడుతున్నారు. పెద్దవాళ్ళు ఇదివరకు పెద్దవాళ్ళు అప్పుడు మంగళగిరి శారీస్ ఇట్లాంటి ఏదైనా చెప్తే పెద్దవాళ్ళు కట్టేది, పెద్దవాళ్ళే కట్టి, ఇప్పుడు అందరూ కడుతున్నారు. దీంట్లో కలర్ ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కలర్స్ చాలా ఉన్నాయి మేడం, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ప్లెయిన్ ఆఫర్లు పెడుతుంటాము, ఆఫర్లు పెడుతుంటాం. చెప్పండి ఆఫర్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్తే. మనకి జరీ తీసుకున్న వాళ్ళకైతే ఆఫర్ మేడం. జరీ 10,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకైతే ఒక 1,200 రూపాయల చీర ఫ్రీ. అది 20,000 రూపాయలు జరీ అనుకోండి, ఒక మంగళగిరి శారీ ఫ్రీ. ఇది గ్యాప్ బార్డర్, ఇది మంగళగిరి చెక్స్ లో గ్యాప్ బార్డర్. అచ్చా, ఓకే ఓకే. మనకి బాగుందండి, డిఫరెంట్ గా ఉంది. ఇది ఎంత పడుతుందండి? ఇది 2,800. ఇది మీకు ఏ ఇస్తా కావాలంటే వేసుకోండి. ఇట్లా మీరు 4 తర్వాత ఫోల్డ్ చేసి ఇక్కడికి వచ్చి ఇట్లా పట్టుకోండి. నాకు చాలా ఇష్టం ఈ రెడ్ కలర్ అంటే. రియల్లీ చాలా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి సత్యనారాయణ గారు. నిజంగా షాప్స్ దగ్గరికి వెళ్ళి, మేము పెద్ద పెద్ద షాప్స్కి వెళ్తాము, అక్కడ నచ్చిన శారీస్ చూసుకోలేకపోతాము. మన దగ్గర మంచి కలర్స్ ఉంటాయి, మనం ఏం చేస్తాం, నేను వేస్తాను. మొత్తం ఈ షాప్లో శారీస్ అన్ని తీసేస్తున్నాను, మీకు పెద్ద పని పెట్టి. లేదు పర్లేదు, ఉన్నది చూస్తాను. రెడ్ కలర్ శారీ కూడా చాలా బాగుంది, రేష్మి బాగుంది కదా. ఇవి ఎక్స్చేంజ్ చేసినటువంటి పాత ఎక్స్చేంజ్ చేసినంటే మేడం, మీలాగా తీసుకొచ్చి ఇచ్చింది మేడం. అది కూడా మేడం ఎక్స్చేంజ్ చేస్తే పాతది. అది కొత్తకోట. మా స్టాఫ్ అండి వీళ్ళు. మేడం ఒక 1 అవర్ చిన్న పని ఉంది, చాలా ఎమర్జెన్సీ అర్జెంట్ పని ఉంది అని చెప్తే సరే వెళ్ళండి అని చెప్పా. నాకు దొరికారు దొంగలు వీళ్ళు. ఈ అమ్మాయి నాతోనే వచ్చింది, తిన మా శాంతి. మేడం అర్జెంట్గా ఒక 1 అవర్ మేడం అంది. ఎప్పుడైనా సాధారణంగా ఏదైనా ఉంటే రీజన్ చెప్తుంది, ఇప్పుడు నాకు రీజన్ చెప్పలేదు. ఇప్పుడు వచ్చేస్తాను, 1 అవర్లో వస్తానంది. సరే అమ్మ వెళ్ళరా పో అని చెప్పిన. తీరా చూస్తే ఇక్కడ దొరికింది నాకు ఈ దొంగ. ఆ మేడం మొన్న వచ్చేళ్ళారు, ఖాళీగా లేదని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రెగ్యులర్ గా ఇక్కడికి వస్తాను మేడం. ఎక్స్చేంజ్ చేసినావు ఆల్రెడీ? మేడం ఆల్రెడీ ఎక్స్చేంజ్ చేసిందంటే వాళ్ళ అమ్మగారి శారీస్ అన్ని. హ్యాపీ ఫీల్ అయ్యారా మమ్మీ? మరి ఆ డబ్బులు నువ్వు తీసుకున్నావా, మీ అమ్మగారికి ఇచ్చావా? మమ్మీకి ఇచ్చేసావా? ఇవ్వకూడదు, డబ్బులు మనం తీసుకోవాలి. వాళ్ళకి కొత్త శారీస్ తీసుకెళ్ళి గిఫ్ట్ గా ఇవ్వాలి. నెక్స్ట్ టైం ఆ పని చేయి. నెక్స్ట్ టైం ఏమైనా తీసుకొచ్చావు అనుకో, డబ్బులు నీ దగ్గర పెట్టేసుకో. చక్కగా అవి కొంటే ఏంటంటే మళ్ళీ దానికి ఆఫర్ గా శారీస్ ఇస్తున్నారు కదా, మమ్మీ ఈ శారీస్ ఇచ్చేస్తా నీవు ఇచ్చి నంబర్లే. నువ్వు ఆల్రెడీ 15,000 20,000 ఇచ్చే ఉంటావు, ఇప్పుడు చెప్పినా కూడా మీ అమ్మగారు నంబరు. ఎలా సాటిస్ఫై అయ్యారా శాంతి? చాలా బాగున్నాయి మేడం. బాగున్నాయా? చెప్పావా మీ అత్తలు అందరు ఉన్నారు కదా, మీ రిలేటివ్స్ అందరికి చెప్పావా? మేడం దీపావళి కదా వస్తుంది. మరి నాకెందుకు చెప్పలే శాంతి నువ్వు? నేను మీకు చెప్దాం అనుకున్నాను మేడం, అంతలోకి మీరే వచ్చేసారు. అంతేనా? అగో శాంతి నాకు చెప్దాం అనుకుందంటే ఈలోపు నేను వచ్చేసానంట. నిజంగానే చాలా బాగున్నాయి. ఏం శ్రీలక్ష్మి? ఇది మంగళగిరి పోచంపల్లి బోర్డర్ మధ్య. ఓకే అండి. ఇప్పుడు మేము చూసాం కదా, ఇప్పుడు మా అసిస్టెంట్లు కానీ మా స్టాఫ్ కానీ వీళ్ళు చూసారు. ఇప్పుడు వీళ్ళందరికీ వీళ్ళు చెప్తారు, ఎంతోమంది వస్తారు. ఇప్పుడు నేను చేసిన తర్వాత ఈ వీడియో ఎంతమంది, మీరంతా లక్షల్లో ఇక్కడ రావాలి, ఇలాంటి ఇంకొక 10 కాదు 20 బ్రాంచెస్ రావాలి, అందరు బెనిఫిట్ పొందాలని అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. నిజంగా చాలా సాటిస్ఫై అయ్యాను. ప్రతి శారీ ఏది చూస్తున్నా మనం ఒక 10 చీరలు తీసుకుంటే 10లో
9 పక్కన పెడితే ఒకటే మనకు నచ్చుతుంది. నిజంగా ఇక్కడైతే మాత్రం కంచి సిల్క్స్లో చూసుకుంటే నేను 10 శారీస్ చూస్తే 10 నచ్చుతుంది నాకు. ఇక్కడ చూసిన ప్రతి శారీ కూడా తీసుకెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే మనం తెచ్చిన డబ్బులు దీనికి సరిపోవు, ఇంక ఎక్స్ట్రా అమౌంట్ తెచ్చుకుని మళ్ళీ ఇంకొకసారి వచ్చి మళ్ళీ ఇంకొకసారి ప్రోగ్రామ్ చేసి మీ అందరికీ నేను ఎలా సాటిస్ఫై అయ్యాను, తీసుకున్న తర్వాత నాకు ఏమనిపించింది, ఒకవేళ నేను కనుక కొత్త శారీస్ తీసుకెళ్తే అవి ఎట్లా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, నేను ఇక్కడ నుంచి నేను కట్టుకునే శారీస్ చాలా వరకు మీరు నా షూట్స్లో నా ప్రోగ్రామ్స్లో కంచి సిల్క్ శారీస్ ఇక మీద మీరు చూడబోతున్నారు. శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్ శారీస్ ఇక మీద నేను చేయబోయే ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఖచ్చితంగా ఈ షాప్కు సంబంధించినటువంటి శారీ అయితే 100% నన్ను ఆ శారీలో మీరు చూస్తారు. ఇంకండి ఇంకేమున్నాయి, బాక్సులు ఏమి ఉన్నట్టున్నాయి? ఓకే, ఇది కాటన్ అండి. ఓకే, కానీ 1 ఇయర్లోనే మీరు చాలా మంచి పేరు సంపాదించుకున్నారండి. ఇంత చాలామంది ఆర్టిస్టులు కానీ నెక్స్ట్ మనకి సీరియల్స్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు మంచిగా ఉన్నాయి. నేను చూశాను నేను ఇవి చాలా కొన్ని. ఓన్గా ఇప్పుడు ప్రమోషన్ పర్పస్ వేరే అండి. ఇప్పుడు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళే ఛానల్స్ పెట్టుకుంటున్నారు, వాళ్ళ దాంట్లో కూడా ప్రమోట్ చేసుకున్నారు, చూస్తున్నారు. సుమన్ టీవీ వాటిల్లో కూడా చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఏదన్నా ఒక ఛానల్స్ లోనే మీరు ఉన్నారా అని చూస్తే ఇండివిజువల్ గా ఎవరైతే వాళ్ళు రీల్స్ చేసుకుంటారో రీల్స్ చేసుకునే వాళ్ళు వాళ్ళ దాంట్లో కూడా వస్తుంది. బాగుందండి. ఎంత పడుతుందండి సారీ? ఇదే 380 అండి. ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ లైన్, పొందూరు కాటన్ అంటాం. ప్యారెట్స్ బాగున్నాయి. ఇంకా ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ లైన్, పొందూరు కాటన్. మళ్ళీ మనం ప్రత్యేకంగా ఇట్లా ఈ మోడల్ వేయించుకోసం బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ వచ్చి బాగుంది. చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరం కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండేటటువంటి శారీస్, కాటనే కానీ ఫ్యాన్సీనే కానీ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, పార్టీ వేరు, మన ఫంక్షన్స్ వేర్స్, అలాగే మన ఫెస్టివల్స్కి, ఇలా ప్రతి దానికి అన్నిటికీ మనకి ఏమైతే అవసరమైతే అవన్నీ శారీస్ ఇక్కడ ఉన్నాయి. బాగున్నాయి, ప్రతిదీ కూడా ఒకదాని మించి ఒకటి ఉంది, చాలా బాగుంది. అలాగే ఇప్పుడు అమ్మాయిలు అంటే శారీస్ మేము ఎక్స్చేంజ్ చేస్తున్నాం, ఇస్తున్నారు. మరి అబ్బాయిలు కూడా పట్టు పంచలు అవన్నీ ఉంటాయి అడుగుతున్నారు మేడం. ఇంకా షాప్ చిన్నది అయిపోయింది, పెట్టాలి మేడం. తీసుకుంటారా అబ్బాయిలు పంచలు కూడా ఎక్స్చేంజ్ చేస్తారు? జరీ ఉంటే తీసుకుంటాం. ఇప్పుడు పంచలు ఉంటాయి కదా, అమ్మాయిలకి కదండి, అబ్బాయిలు కూడా బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఇక్కడ. జరీ పంచలు ఉంటాయి కదా పెళ్లిళ్ళలో, అట్లాంటి పంచలు తీసుకుంటాం. అవి కూడా మాకు వచ్చినాయి మేడం కొన్ని. జరీ పంచలు ఇట్లా ఇట్లా జరీ ఆలస్యం. పట్టు పంచలు కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, మనీ ఇస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలకి మీ హస్బెండ్లకి ఎవరికి అవకాశం కల్పించకండి. హ్యాపీగా అవి కూడా తీసుకొచ్చి వాటిని కూడా మార్చేసి మంచి మంచి పట్టు చీరలు అయితే తీసుకెళ్ళిపోండి. పంచలు కానీ లంగాలు కానీ అన్ని మనకి ఇట్లా కండువాలు కూడా ఉంటాయి కదా, ఇవి కూడా ఇట్లా వచ్చేసి. మరి ఇప్పుడు ఇంత కాస్ట్లీ పెట్టి మేము శారీస్ కొనుక్కొని పట్టు చీరలు కొనుక్కున్నాం అనుకోండి, దానికి డబల్ అయ్యేలాగా బ్లౌజెస్ మేము కుట్టించుకోవడానికి కానీ వాటిలో వర్క్ చేయించుకోవడానికి కానీ శారీ కన్నా బ్లౌజెస్కి ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మా బ్లౌజెస్ వేస్ట్ అయిపోయినట్టేనా? ఇప్పుడు మీ శారీ మీకు ఇచ్చినప్పుడు మరి ఆ బ్లౌజెస్ ఇప్పుడు శారీతో పాటు మాకు బ్లౌజ్ కూడా పట్టు ఉందనుకోండి, ప్యూర్ జరీ ఉంటే డబ్బులు ఇచ్చేస్తాను. బ్లౌజ్ కూడా ప్యూర్ జరీ ఉంటే బ్లౌజ్ కూడా డబ్బులు ఇచ్చేస్తాం. అట్లేం లేదు. సారీ బ్లౌజ్కి వచ్చి 200, 300, 500. ఫుల్ టిష్యూ బ్లౌజ్ అయితే 2000 అట్లా. జరీ దానికి జరీ క్వాలిటీని బట్టి ఇస్తాను. జాకెట్ కూడా మాకేం వేస్ట్ అవుతుంది, దానికి కూడా మీకు డబ్బులు ఇస్తాం. జరీ ఉన్న బ్లౌజ్ కూడా డబ్బులు ఇస్తాం. కూడా మనీ వచ్చేస్తున్నాయండి, అది కూడా మనం లాస్ అవుతున్నాం అని ఏం ఫీల్ లేదు. సాధారణంగా అయితే సరే ఎక్కడైనా ఎక్స్చేంజ్ తీసుకుంటారు, ఓకే. బ్లౌజెస్ కట్టుకున్న తర్వాత అవి మనకి యూజ్ అవ్వు, మనమే వేరే వాళ్ళకి కూడా సెట్ అవ్వు, అందుకని ఎక్కడో చోట మనం పడేస్తాం, తీసేస్తాం వాటిని. కానీ ఇక్కడ బ్లౌజెస్కి కూడా జరీ బ్లౌజ్ కూడా డబ్బులు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎన్ని శారీస్ ఉన్నాయో చూడండి, పాత శారీస్ ఎంత ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి సత్యనారాయణ గారు, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త శారీస్ కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. ఒకవేళ పాత శారీస్ మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారని తెలుసు కదా, ఎవరైనా పాత శారీస్ కూడా కొనుక్కోవడానికి వస్తే మీరు వాళ్ళకి అడుగుతాం. ఇది బాగుందండి, ఎందుకంటే కొంతమంది అడుగుతారు వాళ్ళు తెచ్చినవి కూడా చాలా బాగున్నాయి కదా అని, అట్లా కూడా ఇస్తాము. మీ ఒకసారి తెచ్చిన ఫొటోస్ తీస్తాం. ఓకే. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ 18,000కి మీరు తీసుకుంటున్నారు కదా, ఎవరో నాలోనే ఒక కస్టమర్ వచ్చారు, వాళ్ళు చూడగానే వాళ్ళకి కూడా చాలా బాగుంది ఇది అనిపిస్తుంది అనుకోండి, వాళ్ళకి దీన్ని ఎంతలో ఇవ్వగలుగుతారు? దాన్ని చూసే ఇచ్చేస్తాం. అంటే జరీ అంటే ఇవ్వలేము, ఇది ఆప్ చేయండి. జరీ అంటే ఇవ్వలేము, ఇది జరీ తీసి మళ్ళీ శారీస్ నేర్పించడానికి ఉపయోగిస్తాము. నార్మల్ సిల్క్ కాటన్ ఉంటాయి కదా, అవి కావాలంటే ఇస్తాం.
ఇప్పుడు ఓల్డ్ శారీస్ కూడా ఎవరైతే మనం ఎక్స్చేంజ్ చేసేస్తామో పాత చీరలు ఎవరైనా కొనుక్కోవాలి, మనం కొత్తవి కొనుక్కోలేకపోతున్నాము, లేకుంటే ఇంత ఖరీదైన చీర మనం కొనుక్కోగలమా అని ఉంటుంది కదా, వాళ్ళకి కూడా హ్యాపీగా కట్టుకోవాలని ఫీల్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఎక్స్చేంజ్ చేసిన శారీస్, పాత శారీస్ కూడా మనం కొనుక్కోవచ్చు అంట. అది కూడా మనకి తక్కువలోనే వస్తాయి 100, 150, 200, 300 అంతే. ఓకే, నాకు ఎగ్జాంపుల్ ఏదైనా అలా 100కి 150లో వచ్చే శారీ చూపిస్తారా? ఇట్లా నార్మల్ సిల్క్ మేము ఎట్లా 100 తీసుకుంటామో వాళ్ళకి ఎవరైనా కావాల్సిన వాళ్ళకి 100 ఇచ్చేస్తాం అట్లా. ఇవి పాత ఎవరైనా వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొత్తది కొనుక్కున్నాం అనుకోండి, మినిమం 500 to 600 అలా ఉంటుంది. ఇది వీళ్ళు ఆల్రెడీ 100 రూపీస్ వాల్యూ చేసి తీసుకుంటారు కదా, 100కే ఇచ్చేస్తాం. మనకి 100 ఇంకొక 10-20 ఇచ్చినా తప్పులేదులేండి. ఇప్పుడు వాళ్ళు మనం తీసుకుని మనకు అంతలోనే ఇస్తున్నారంటే గ్రేటే కదా, దానికి ఇచ్చేస్తాం అట్లా. ఎందుకంటే మన అందరికి కొత్త చీరలు ఇవ్వలేము, మన దగ్గర పని చేసి కొంతమంది తీసుకెళ్తారు అప్పుడు వాళ్ళకి యూజ్ అవుతాయి కదా, అట్లా ఉద్దేశం. గద్వాల్ అండి, అది కూడా ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఇవన్నీ ఎక్స్చేంజ్ ఇది 2000 ఇచ్చాను. ఇది జెరీ క్వాలిటీ బాగుంది, అది 2000 వరకు ఇచ్చాము. ఇది కంచిపట్టు మీ సర్వీస్. మీరు ఈసారి షూట్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి కట్టుకొని షూట్ చేసి మళ్ళీ తెచ్చివ్వండి కావాలని. ఇవి బాగుంటాయి మీకైతే. థ్యాంక్స్ అండి, ఇంత మంచి అవకాశం ఇచ్చారు. అంతేకాదు నేను తీసుకెళ్ళడమే కాదు, అక్కడ నేను అదే ఇప్పుడే చెప్తానండి, ఆన్ స్క్రీన్లో చెప్తాను, భయం ఏం లేదు. నాకు ఇంకొక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారండి సత్యనారాయణ గారు. మేడం మీరు ఏదైనా షూట్స్కి వెళ్ళినప్పుడు కనుక మీకు ఇష్టం ఉంటే ఈ శారీస్ కూడా మీరు కట్టుకుని వెళ్ళొచ్చు అంటున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఈ మీదట నేను ఎక్కడికన్నా షూట్స్కి వెళ్ళినప్పుడు ఇలా మన ఇది కంచి శారీస్ కదండి, కంచి ప్యూర్ కంచి పట్టు అండి. ఈ ప్యూర్ కంచి పట్టు శారీస్తో ఇక మీదట ప్రోగ్రామ్స్లో నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో మీకు కనబడిపోతుంది. ఇంచుమించుగా ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న శారీస్ వస్తాయి మీకు? 40-45. ఇదైతే 70 years. కాదండి, సాధారణంగా అన్ని సంవత్సరాలు అంటే మనకి పిగిలిపోయి ఇట్లా అయిపోయిందని అంటే కొంత మెయింటైన్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది మేడం. పిగిలిపోతాయి చాలా మటుకు. ఇప్పుడు సుమారు ఇది 70 సంవత్సరాలు. ఇది ఇది 70 సంవత్సరాలు. దీంట్లో వెండి జరీ అంటే సిల్వర్ కోటింగ్ ఉంటుంది. ఇది ప్యూర్ కంచి అండి, కంచి కాదు, బెనారస్. ఈ శారీ 70 సంవత్సరాల ఏజ్. ఈ శారీకి దీని వయసు 70 సంవత్సరాలు. అమ్మా, కానీ ఇప్పుడు మళ్ళీ మనకి ఈ మోడల్స్ వస్తున్నాయి కదండి. మళ్ళీ ఇవే వస్తున్నాయి మేడం, వస్తున్నాయి. ఇప్పుడు పాతదే మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అవే వాడుతున్నారు, అవే మళ్ళీ వాడుతున్నారు. 70 years బ్యాక్ శారీ అండి ఇది. కానీ చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. నా బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోయింది. బా 70 అప్పుడు మన అమ్మ వాళ్ళు కూడా పుట్టలేదు, మన అమ్మమ్మ వాళ్ళ టైంలో శారీ ఇది, అమ్మ వాళ్ళ టైంలో శారీ. కానీ అండి ఎంత క్వాలిటీ అసలు. ఇప్పుడు ఈ క్వాలిటీ వస్తున్నాయి అంటారు. అసలు ఈ క్వాలిటీ రావట్లేదు, డిజైన్ కొంచెం అట్లా ఇంచుమించు అదే వచ్చేస్తుంది, క్వాలిటీ అయితే రావట్లేదు. మన దగ్గర ఒక 1 year 2 years అయ్యేసరికే దాని బ్రైట్నెస్ పోతున్నాయి, అసలు ఉండట్లేదండి. ఇది ఎన్నిసార్లు వాష్ చేసి ఉంటారండి? 70 years బ్యాక్ అంటే ఎన్నిసార్లు వాష్ చేసి ఉంటుంది. ఇది కూడా మనకి వాళ్ళు పోతుందని పికప్ చేయించుకున్నారు, అంచు పోతుంది. ఓకే మేడం. ఏంటి సడన్గా నా లుక్ చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఇంతకుముందు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు చూశాను కదా, ఈ శారీ 70 సంవత్సరాల క్రితం శారీ అండి. ఇది నిజంగా ఎంత స్మూత్గా, ఎంత అంటే వెయిట్ ఉన్నా కూడా మనం కట్టుకుంటే వెయిట్ అనిపించట్లేదు, అంత కంఫర్ట్గా ఉంది. ఇంక ఈ శారీతోనే రిమైనింగ్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పి కట్టుకున్నాను. అందులోకి నా బ్లౌజ్ కూడా మ్యాచ్ అయింది. ఎంత బాగుంది కదా ఈ శారీ. సత్యనారాయణ గారు, అలాగే అంటే మీరు మన ఇక్కడ ఈ షాప్ పెట్టక ముందు కూడా కొంతమంది సెలబ్రిటీస్ కానీ ఓల్డ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొన్ని పట్టు చీరలు ఎక్కువ ఉంటాయి. మన శరత్ బాబు గారు, మిసెస్ రమాప్రభు గారు, ఇట్లా కొంతమంది మీ వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాము. నాగం జనార్దన్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నాము. వాళ్ళ ఇంటికి గచ్చిపోయి అక్కడ కూడా ఇంటికే పిలుస్తారు, మ్యాక్సిమం ఇంటికి వెళ్ళి తీసుకుంటాము. ఒకవేళ రాలేని పక్షంలో వాట్సాప్లో నా శారీస్ ఫొటోస్ కింద పెడితే నేనే చూసి ఓకే అనుకుంటే మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాను. అంటే శారీ తీసుకొచ్చి మీకు ఇక్కడ చూపించాల్సిన అవసరం లేకుండా మీరు ఫోటో ద్వారా కూడా మీరు ఫోన్ ద్వారా మేము పంపించేసా దాని వాల్యూ. ఒకవేళ పెద్దవాళ్ళు రాలేని వాళ్ళు ఉంటారు, ఇంట్లోనే వాట్సాప్లో ఫోన్లో ఫోటోలు పెట్టారు ఇంకా నా నెంబర్కి, అదే నెంబర్ నేను శారీ చూస్తాను, అది పనికి వచ్చిందా పనికి రాదో చూసి చెప్పగలను.
అంటే ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరైనా రావడానికి కంఫర్ట్గా లేదు అని అంటే పిలిస్తే మీరు వెళ్ళి తీసుకుంటారా? ప్యూర్ జరీ ఉంటే ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాం. గ్రేట్ అండి, నిజంగా ఎంత షాప్ పెట్టుకున్నారు, ఎంత పేరు సంపాదించుకున్నారు, అయినా సరే కూడా అంటే తన బిజినెస్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి. స్వయంగా తానే ఇప్పుడు మన దగ్గర ఎవరైనా కూడా ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీ దగ్గర కంచి శారీస్ కానీ, ఓల్డ్ పట్టు శారీస్ కానీ, ధర్మవరం కానీ ఇలాంటి పట్టు చీరలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఆల్రెడీ మనం ప్రోగ్రాంలో కింద స్క్రోలింగ్లో కాంటాక్ట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు రాలేకపోతున్నారు అనుకుంటే కూడా, దూరంగా ఉన్నారు అనుకుంటే కూడా, ఎందుకంటే బ్రాంచ్ ఒకటే ఉంది ప్రజెంట్ అయితే, త్వరలోనే ఇతర బ్రాంచెస్ కూడా నియర్ బై ఎవరెవరికి ఎక్కడెక్కడ కంఫర్టబుల్ అని కొన్ని ప్లేసెస్ డిసైడ్ చేసుకున్నామని చెప్పారు. ఒకవేళ రాలేని పక్షంలో ఎవరైనా ఉంటే కనుక మీరు ఆ స్క్రోలింగ్లో ఉన్నటువంటి నెంబర్కి ఏదైతే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ ఉంది, ఆ నెంబర్కి మీ శారీస్ ఏమైతే ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ శారీస్ అన్నీ కూడా మీరు వాట్సాప్ ద్వారా ఆయన పంపించవచ్చు. స్వయంగా ఆయనే వస్తానని చెప్తున్నారు. ఒకవేళ మీరు రావడానికి అవ్వకపోతే కూడా మీరు ఎవరైనా పంపించిన శారీస్ ఇచ్చినా ఓకే, లేదంటే వారే స్వయంగా వస్తానంటున్నారు. ఇంకెందుకండి అన్ని రకాల అవకాశాలు మనకు కనిపిస్తున్నప్పుడు సాధారణంగా కొంతమంది కొంత షై ఫీల్ అవుతుంటాం, తీసుకెళ్ళి అమ్మలా ఇవ్వాలా ఏమనుకుంటారని ఇచ్చేస్తూ ఉంటాం, అందరికీ గిఫ్ట్ లాగా అట్లా ఇస్తూ ఉంటాం. కానీ ఇవ్వడం తప్పని అనట్లేదు, అది ఇచ్చే బదులుగా మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ చేస్తే చాలా డబ్బులు మనకు వస్తాయి. మంచిగా కొత్త చీరలు ఇవ్వండి, ఎందుకు పాత చీరలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇంకా హ్యాపీగా మనం మంచి చీరలు కొత్త చీరలు వాళ్ళకి ఇవ్వచ్చు. ఇక్కడ మనకు అనుకూలంగా ఎంత అనుకూలంగానంటే నిజంగా నేను చాలా సాటిస్ఫై అయ్యాను. ఇప్పుడు నేను కొన్ని శారీస్ మాత్రమే నాకు తీసుకొచ్చి నేను చూసుకున్నా, నేను ఆల్రెడీ బయట వాల్యూ కట్టించితే దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉందండి. చెప్తున్నాను కదా, నాది ఒక శారీ వచ్చి అది ధర్మవరం కంచి శారీ ఒకటి, కంచి పట్టు 18,000 వాల్యూ కట్టారండి. నేను అదే శారీ నేను బయట తీసుకెళ్ళిన దగ్గర 2-3 చోట్ల నేను తీసుకెళ్ళాను, మినిమం 5,000 లోపలనే దాని వాల్యూ కట్టారు. వద్దు 5,000 అయితే ఎందుకు దీన్ని వేస్ట్ చేసుకోవాలి అనుకున్నాను, కానీ 18,000 నిజంగా నాకు రావడంతో చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో కూడా ఈ శారీ చూడండి, ఇది ఎవరో 70 సంవత్సరాల క్రితం శారీ. ఇట్లా ఎంత ఓల్డ్ శారీస్ అయినా ఇక్కడ తీసుకుంటారు. మెయిన్లీ కంచిపట్టు శారీస్ ఉన్నాయంటే మాత్రం దాన్ని అలానే పెట్టుకుని వేస్ట్ చేసుకోకండి, హ్యాపీగా వచ్చి మనం మంచిగా డబ్బులు తీసుకోవచ్చు. మనకు నచ్చిన శారీస్ కూడా ఇక్కడ కొత్త శారీస్ కూడా చాలా రకాల మోడల్స్లో ఉన్నాయి. అలాగే సత్యనారాయణ గారు అంటే ఈ బిజినెస్ చేస్తున్నారు, 1 year నుంచి చేస్తున్నారు. మీ స్పెషాలిటీస్ కొంతవరకు నాకు అర్థమైంది. అలాగే ప్రేక్షకులకు మీ దగ్గర తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇంకా మరిన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఏం తీసుకుంటే ఎలా ఉంటుందని కొంచెం క్లారిటీగా చెప్పండి. శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ పాత కంచిపట్టు, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ ప్యూర్ జరీ చీరలు మరియు చిరిగిపోయిన ఏ విధమైన కండిషన్లో ఉన్న కంచి మిల్లు రేటుకే 1,000 రూపాయల నుంచి 50,000 వరకు కొనబడను. అట్లాగే సిల్క్ చీరలు, నార్మల్ సిల్క్, కాటన్ చీరలు కూడా ఎక్స్చేంజ్ చేయబడను. మీరు తీసుకునే శారీస్లు కొత్త చీరలో 50% క్యాష్, 50% పాతవి. ప్యూర్ జరీ చీరలు అయితే క్యాష్ ఇస్తాము, నార్మల్ చీరలు అయితే ఎక్స్చేంజ్ ఆఫర్. శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే నేను రావడమే కాదు, నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను ఖచ్చితంగా అందరికీ చెప్తానండి నేను, ఎందుకంటే రిజల్ట్ నేను చూశాను, నాకు తెలుస్తుందండి ఎంత డిఫరెన్స్ ఉందో, ఇక్కడ తీసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో. అలాగే మీరు సేల్ చేసే శారీస్ కూడా చాలా క్వాలిటీ మంచిగా ఉన్నాయి. మెయిన్ది ఏంటంటే సాధారణంగా మనకు ఒక శారీస్ నచ్చుతున్నాయి అంటే చెప్పాను కదండి, ఇంతకు ముందు కూడా చెప్పాను, లావుగా ఉన్న హైట్గా ఉన్న శారీస్ సరిపోవు, మన మనసుకు నచ్చితే కుచ్చులు చూస్తే రావు, అందువల్ల మనం తీసుకోవాలంటే ఆలోచిస్తాం. 6.5 చూసారు కదా సారీ సెట్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. 6.5 అడుగుల చీర అంటే మనకి చక్కగా పళ్ళు కూడా చాలా పెద్దగా వస్తుంది, కుర్చీలు కూడా మంచిగా వస్తాయి, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. పాత చీరలు ఇస్తున్నామని మనం ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, హ్యాపీగా అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు మనం ఇక్కడ తీసుకెళ్ళచ్చు. అలాగే ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త శారీస్ మనం తీసుకోవచ్చు. అంతేకాదు మన పాత శారీస్ ఉన్నా కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు, మనకు పనికిరావు, మనం ఈవెన్ కొంచెం డ్యామేజ్ ఉన్నా కూడా వాటిని కూడా తీసుకుంటామని చెప్తున్నారు. దానికి ఇంకా మనకి ఒక శారీకి వచ్చి 100 రూపీస్ అట్లా ఇస్తానని చెప్తున్నారు. శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్కి ఖచ్చితంగా అందరూ రండి, మీ అందరూ హ్యాపీగా. ఆల్రెడీ దసరా అయిపోయింది, ఇంకా దీపావళి ఉంది, క్రిస్మస్ ఉంది, మనకి నెక్స్ట్ సంక్రాంతి పండుగ ఉంది. ఈ ఫెస్టివల్స్ అన్నిటికి కూడా మనకు నచ్చిన శారీస్ అన్నీ మనం ఇక్కడ తీసుకోవచ్చు. మెయిన్లీ మన పాత శారీస్ అన్నీ ఇచ్చి మన చేతి డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనమే ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్ళాలి. 10,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి 1,200 రూపాయల చీర ఫ్రీ. ఓకే, విన్నారు కదండి. 10,000 రూపీస్ వాల్యుబుల్ శారీ కనుక మీరు తీసుకొచ్చి ఇక్కడికి ఇస్తే మీకు 10,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా అది 1,200 అంటున్నారు, మన బయట మార్కెట్లో దాని వాల్యూ 2,000 ఉందండి. అలాగ కూడా ఆ రకంగా కూడా మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి. రండి, తప్పకుండా వచ్చి ఈ ఫెస్టివల్స్ అన్నింటినీ కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మళ్ళీ కలుద్దాం తప్పకుండా. విష్ ఆల్ ది బెస్ట్ అండి. నేను రెగ్యులర్గా ఇటువైపు వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్.
ఇంత జనం ఉంటున్నారు కదా ఏంటి శ్రీనగర్ కాలనీలో మన సత్యసాయి నిగమగమ్మకి చాలా దగ్గరనే ఉందన్నమాట ఇది. డైరెక్ట్ గా మనం లోపలికి వెళ్ళి అసలు ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే మనం తెలుసుకుందాం. ఈ దగ్గర డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయి. ఏమేమి శారీస్ ఉన్నాయి దాని కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. పట్టు శారీస్ మించున్నాయండి ఒక రకంగా చెప్పాలంటే. సాధారణంగా పట్టు చీరలు కట్టుకోవాలన్నా మనం ఎక్కువ క్యారీ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది పడతాం, కానీ ఇవి మనకి లుక్ వైజ్ గా పట్టు శారీలా ఉన్నాయి. చాలా గ్రాండ్ గా ఉంది, బాగుంది కూడా. కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని మంచిగా అనిపిస్తున్నాయి. ఇది గద్వాల్, ఇది కొంచెం మిక్సింగ్ ఉంటుంది అయినా పర్వాలేదు, ఇది తీసుకుంటాము. ఇది కొంచెం కాపర్, ఇది ఓన్లీ ప్యూర్ చీరకి మాత్రం క్యాష్ ఇస్తాను. నార్మల్ సిల్క్ కాటన్ చీరలకి ఎక్స్చేంజ్. ఈ గద్వాల్ శారీకి ఎంత వాల్యూ? ఇది కొత్తది కొనేటప్పుడే 3000 అట్లా ఉంటుంది. అట్లా దాన్ని బేస్ చేసుకొని 50% వచ్చింది. బాగుందండి. ఎంత పడుతుందండి శారీ? ఇదే 38 అండి. ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ లైన్, పొందూరు కాటన్ ఉంటుంది. శారీస్ బాగుంది. ఇంకా ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ లైన్, పొందూరు కాటన్. మళ్ళీ మనం ప్రత్యేకంగా ఇట్లా ఈ మోడల్ వేయించుకోసం ఇంకా బ్లౌజ్ మనకి జరీ తీసుకున్న వాళ్ళకైతే ఆఫర్ మేడం. జరీ 10,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకైతే ఒక 1,200 రూపాయల చీర ఫ్రీ. అది 20,000 రూపాయలు జరీ అనుకోండి, ఒక మంగళగిరి శారీ ఫ్రీ. ఇప్పుడు మీరు అట్లా పాత మేము ఆల్రెడీ కట్టుకుని ఉన్నాయి, ఇంట్లో పనిచేసిన వాళ్ళు తీసుకోవాలన్నా చిరిగి అంటే వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళు తీసుకోరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. లేదు, ఆఫర్ పెట్టాలనిపించి బాగా కస్టమర్స్ పెంచుకోవాలి, అందరు మా షాప్కి రావాలి. ఇది నాకు నిజంగా బయట 5,000 వచ్చినా చాలు ఇచ్చేద్దామని నేను అనుకున్నాను. ఎందుకంటే మినిమం 3,000 5,000 లోపే చెప్తేనే ఆహా వద్దనిపించింది. ఒక్కసారి ఎక్కడ 5,000 ఎక్కడ 18,000 చూడండి. ఇప్పుడు ఈ సారీ ఒకవేళ అనుకున్నా 20,000 అయిపోయింది. ఈ 20,000 క్యాష్ నాకు ఇస్తారు, మళ్ళీ అట్లనే 2,400 వాల్యూ చేస్తే కొత్త సారీ మనకి. నేను తెచ్చుకున్న నా పట్టు చీర ఇస్తున్నానేమో, నాకు అసలు ఇంత కూడా ఏమీ బాధలేదు. ఎందుకంటే చాలా బాగుంది. ఇగో పళ్ళు చూడండి, పౌటన్స్ కూడా చాలా బాగుంది. అలాగే శారీ మొత్తం ఎంత కంఫర్ట్గా ఉందంటే ఇంకా చాలా క్లాసిక్ ఉంటుంది. సాధారణంగా మనం షాపింగ్కి వెళ్తే మన డబ్బులన్నీ ఖాళీ చేసుకుని వస్తాం. ఇక్కడికి వచ్చామనుకోండి షాపింగ్ అయిపోతుంది. మనం కొనుక్కోవాలనుకున్న నచ్చిన శారీస్ మనం తీసుకోవచ్చు. అలాగే చూడండి ఎన్ని డబ్బులు ఇచ్చారో నాకు. ప్రతి శారీ ఏది చూస్తున్నా మనం ఒక 10 చీరలు తీసుకుంటే 10లో 9 పక్కన పెడితే ఒకటే మనకు నచ్చుతుంది. నిజంగా ఇక్కడైతే మాత్రం కంచి సిల్క్స్లో చూసుకుంటే నేను 10 శారీ చూస్తే 10 నచ్చుతుంది నాకు. ఇక్కడ చూసిన ప్రతి శారీ కూడా తీసుకెళ్ళాలనిపిస్తుంది. ఏంటి సడన్ గా నా లుక్ చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఈ శారీ 70 సంవత్సరాల క్రితం శారీ అండి. ఇది నిజంగా ఎంత స్మూత్ గా, ఎంత అంటే వెయిట్ ఉన్నా కూడా మనం కట్టుకుంటే వెయిట్ అనిపించట్లేదు.